అందరికీ నమస్కారం. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అనదర్ యమ్మీ అండ్ టేస్టీ ఎపిసోడ్ ఆఫ్ స్నాక్స్. ఆఫీస్ లో కొలీగ్స్, సొసైటీలో పాలిటిక్స్, సోషల్ లో సివిక్స్, స్నాక్స్ లో నేను మీ అందరికీ నేర్పించే వెరైటీస్, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మరి ఇవాళ అంతే ఇంట్రెస్టింగ్ గా డిఫరెంట్ గా నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? అదే పొటాటో బేసిన్ చాట్. మరి పొటాటో బేసిన్ చాట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసే. పొటాటో బేసిన్ చాట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు, శనగపిండి, పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి చీలికలు, సేవ్, గరం మసాలా, సోంఫ్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, నూనె. పొటాటో బేసిన్ చాట్ కి ఇంగ్రీడియంట్స్ బోలెడు, కానీ ప్రొసీజర్ మాత్రం చాలా సింపుల్ గా ఈజీగా రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. సో ఇందులోకి ముందుగా నేను పొటాటోని డస్టింగ్ చేయడం కోసం ఒక మిక్చర్ రెడీ చేస్తున్నాను అనమాట. అదేంటో కేర్ఫుల్ గా మీరే ఫాలో అయిపోండి. సో ఈ మిక్సింగ్ బౌల్లోకి ఫస్ట్ నేను శనగపిండి తీసుకుంటున్నాను. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి అండ్ ఇందులోకి కొంచెం ఉప్పు, టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాం. మరి అలానే స్పైసీగా ఉండడం కోసం కారం అండ్ కొంచెం గరం మసాలా, వీటన్నిటితో పాటు కొద్దిగా సోంపు. ఓకే, సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చక్కగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో శనగపిండి ఉంది, ఉప్పు ఉంది, కారం ఉంది, సోంపు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదా, దాంతో పాటు గరం మసాలా కూడా. సో వీటన్నిటిని ఇలా మిక్స్ చేసేసుకుని నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను పొటాటోస్ ని ఇలా తొక్క తీయకుండా చక్కగా ఉడికించుకున్నాం, ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం అండ్ దీన్ని ఇందులోకి వేసేసుకున్నాం. పొటాటో పీసెస్ అన్నిటినీ కూడా మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నాం. మరి పొటాటో బేసిన్ చాట్ ఇంతేనా, చాలా సింపుల్ గా అయిపోయిందా అని అనుకుంటున్నారా? కాదండి, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మరి ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎస్, సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టేసి లైట్ గా ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఆయిల్ ని కొంచెం సేపు వేడెక్కనిద్దాం. బట్ ఈలోపు ఇంతకుముందు మనం పొటాటోస్ ని చక్కగా డస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటికి మనం తొక్క తీయలేదు. బట్ ఆర్ అదర్వైజ్ చాలా మందికి అలా పీల్ ఆఫ్ చేయకపోతే నచ్చదు. సో మీకు కనుక అలా కంఫర్టబుల్ లేదు అని అనుకుంటే మీరు చక్కగా దాన్ని పీల్ ఆఫ్ చేసి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. బట్ రెగ్యులర్ గా ఉండకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి అలా మనం డస్ట్ చేసి పెట్టుకున్నాం అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అలా కావాలి, ట్రై చేస్తాము ఒకసారి అని అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. సో ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది కదా, సో ఇందులోకి ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను పల్లీలు. సో పచ్చి పల్లీలు వేయించుకుందాం. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు, వీటితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పుట్నాల పప్పు, అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇమీడియట్ గా 1 after 1 వేసేయాలి, ఎందుకంటే అది ఎక్కువగా ఫ్రై అయిపోతుంది ఆర్ అదర్వైజ్ పల్లీలు అనేటివి. సో ఇవన్నిటిని మిక్స్ చేసుకుందాం. సో ఈ పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చక్కగా వేగాలండి. సో కొంచెం వేగిన తర్వాతే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా 1 after 1 వేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ముందుగానే కనుక మనం పచ్చిమిర్చి వేసేసినట్లయితే అది పేలుతుంది, కాబట్టి కొంచెం ఫస్ట్ మనం పల్లీలు, పుట్నాలు, ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుందాం. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. సో వంటగదిలో ఎప్పుడైనా కానీ మనం ఇలా పోపు పెట్టినప్పుడు, లేదంటే కరివేపాకు, పచ్చిమిర్చి వేసినప్పుడు ఇలానే క్రాకర్స్ బర్స్ట్ అవుతుంటాయి. ఓకే, సో పచ్చిమిర్చి కూడా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఎస్ ఇవన్నీ కూడా చక్కగా వేగుతున్నాయి. ఇంకొక 30 seconds దీన్ని చక్కగా వేయించుకుందాం. అండ్ ఈలోపు పొటాటో పీసెస్ అన్ని కూడా చూస్తున్నారు కదా, ఇలా డస్ట్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వీటిని ఇందులోకి కూడా వేసేసుకుని చక్కగా వేయించుకుందాం. సో లెట్స్ సీ, ఒక 30 seconds పాటు దీన్ని ఇలానే వేగనిద్దాం. ఓకే, సో 30 seconds అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి
డస్ట్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో స్లైసెస్ ని వేసేసుకుందాం. సో పొటాటోస్ ని బాగా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. దే ఆర్ రియల్లీ క్రేజీ అబౌట్ పొటాటోస్. సో వాళ్ళు ఈ స్నాక్ ని డెఫినెట్ గా మిస్ అవ్వకుండా ట్రై చేయండి. బికాస్ ఇందులో పొటాటో ఇస్ ద మేజర్ ఇంగ్రీడియంట్. జస్ట్ ఎలా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ని మీరు ఇష్టపడతారో అలానే ఇది కూడా పొటాటోతో ఇంకొక స్నాక్ అన్నమాట. పొటాటో బేసిన్ చాట్. పేరు వినడానికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది కానీ టేస్ట్ సూపర్ గా ఉంటుంది. కాబట్టి అందరూ వెంటనే దీన్ని ఫాలో అయిపోయి ఇంట్లో ట్రై చేసేయండి. సో డైరెక్ట్ గా దీన్ని మనం బౌల్లోంచి ఇలా వేసేసుకోవచ్చు. బట్ ఎక్సెస్ ఈ పిండి ఏదైతే ఉంటుందో అదంతా పడకుండా ఉండడానికి నేను జస్ట్ పీసెస్ లాగా తీసివేశాను. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఓకే, సో పొటాటోస్ అన్ని కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫస్ట్ ఇందులోకి లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. ఓకే, లెమన్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర తురుము చాలా సన్నగా తురిమి పెట్టుకున్నాం కొత్తిమీర. సో కొత్తిమీర తురుము వేసేసుకుందాం. అండ్ వీటితో పాటు ఫైనల్ గా నేను యాడ్ చేస్తున్నాను సేవ్. ఓకే, సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక్కసారి ఇలా మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో చూస్తూనే చాలా ఈజీగా సింపుల్ గా మనం ప్రిపేర్ చేసుకున్నాం ఆలు బేసిన్ చాట్. మనకి ఆలస్యం చేయకుండా దీని ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఆలు బేసిన్ చాట్ రెడీ అయిపోయింది. మరి ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక బ్లాక్ ప్లేట్. అందులో ఒకవైపు క్యారెట్ తురుము, మరొక వైపు టొమాటో స్లైసెస్ విత్ కొత్తిమీర మనం ఇలా సెట్ చేసుకున్నాం అన్నమాట. మరి ఇప్పుడు రెడీ అయిపోయిన ఈ ఆలు బేసిన్ చాట్ ని ఇందులోకి తీసేసుకుందాం. క్రిస్పీగా క్రంచీగా అండ్ ఆల్రెడీ ఆలుని మనం ముందే బాయిల్ చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. బికాజ్ మరి అంత ఎక్కువగా కూడా సెకండ్ టైం మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆలు మనం ఆల్రెడీ బాయిల్ చేసేసాం కాబట్టి. సో యా, రెడీ అయిపోయింది ఆలు బేసిన్ చాట్. అండ్ పైన నుంచి కావాలనుకుంటే ఇలా ఉల్లిపాయలు, కొత్తిమీర అండ్ క్యారెట్ తో మనం గార్నిష్ చేసుకోవచ్చు. సో వ్యూయర్స్ చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీగా మనం ప్రిపేర్ చేసుకున్నాము ఆలు బేసిన్ చాట్. మరి దీన్ని నేను టేస్ట్ చేసేదానికి రెడీగా ఉన్నాను. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పొటాటో బేసిన్ చాట్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు, శనగపిండి, పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి చీలికలు, సేవ్, గరం మసాలా, సోంఫ్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, నూనె. పొటాటో బేసిన్ చాట్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, ఉప్పు, కారం, గరం మసాలా, సోంఫ్ వేసి కలుపుకొని ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి చీలికలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, ముందుగా డస్ట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండుకొని కొత్తిమీర తురుము, సేవ్ వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా డిఫరెంట్ గా ఉండే పొటాటో బేసిన్ చాట్ రెడీ. సో ఆలు బేసిన్ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేస్తున్నాను. సో హియర్ వి గో. వావ్, పైనుంచి మనం యాడ్ చేసిన వెజిటేబుల్స్ లైక్ ఆనియన్, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ వేసాగా ఆ సాలెడ్ లో ఆలు చక్కగా బాయిల్ అయిపోయింది అని దాన్ని ఫ్రై చేసుకున్నాం విత్ ఆ పల్లీలు, పుట్నాలు. ఈ కాంబినేషన్ లో, చాట్ కాంబినేషన్ లో చాలా క్రేజీగా చాలా డిఫరెంట్ గా ఉంది.
సో ఈ డిఫరెంట్ స్నాక్ ని మీరు అందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి. అక్కడక్కడ నిమ్మరసం కూడా యాడ్ చేసాం కదా, పుల్లగా తగులుతూ సూపర్ గా ఉందన్నమాట. కాబట్టి మీరు అందరూ ట్రై చేయండి, ఈ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది వాటి మన స్నాక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ స్నాక్ తో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ టాటా బై.